ఏంటున్నారు కదా మొహం మీద నీళ్ళు జమ్మారు. ఒరే ఎదవా, పొద్దున 10 దాకా పడుకోవడం కాదురా, లేరా ముందరా. నీకు నాన్నగారు సారీ అండి, లేస్తానండి రేపు నుంచి. ఒరే ఎదవా, పడుకున్న చాలు, అక్కడ ఎవడో బయట వెళ్ళగొడుతున్నాడు, వెళ్ళి చూడు. అలాగే నాన్నగారు, వెళ్ళి చూస్తానండి, మీరు కొట్టకండి ముందర. ఓం భీం భట్ స్వాహా. ఎవడరా నువ్వు, మొహం మీద కుంకుమ చల్లేహో, కంట్లో ఆడిందిరా బాబా. అయ్యి బాబులే, మళ్ళీ చల్లుతావు ఎందుకురా? యాత్రకి వెళ్ళాలా, మా నాన్నగారిని పిలుస్తాను. మీరు ప్రవీణ్ వాళ్ళ నాన్నగారా? నన్ను స్వామీజీ పంపించారు, మీరు యాత్రకి వెళ్ళాలంటే స్వామీజీతో మాట్లాడి ఓం భీం భట్ స్వాహా. మీరందరూ కలిసి యాత్రకి వెళ్ళాలి. ముందరగా అన్నవరం వెళ్ళండి, తర్వాత మీకు ఎక్కడికి వెళ్ళాలో చెప్తాను. స్వామీజీ, మీరు ఏం చెప్తే అదే చేస్తాం స్వామీజీ. ఒరే యదవా, స్వామీజీ దగ్గర అలాగైనా ప్రవర్తించిదే తీర్థయాత్రకాలు ఉన్నాడు. నాన్నగారు, మీరేనా అంటుంది తీర్థయాత్రకు వెళ్దామని? అమ్మా ఒరే యదవా, నువ్వు ఎక్కువ చేసావంటే మామూలుగా ఉండదురా నాతోటి. మళ్ళీ కొట్టేతను మూసుకొని యాత్రకు నడు 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 నడే. అలాగే నాన్నగారు, మీరు అలాగంటే అలాగే చేస్తాంలేండి. అవును, ఈ విషయాన్ని మన సాయి గడి చెప్దాం. హలో సాయి, మేము యాత్రకి వెళ్తున్నాం తెలుసా నీకు? అప్పుడు స్టాప్లు పెట్టాలి. తెత్తి యాత్రకి వెళ్తాము. ఇదేంట్రా, ఇది ఇలా పగిలిపోయింది. నాన్నగారి చేతిలో నన్ను అడ్డి పగిలిపోయింది. అయితే ఇవాళ గారు మొత్తం అంతా చూసామండి. ఫోన్ చేసావు మొత్తానికనే? నేను మొత్తం చూశాను రా. జాగ్రత్తగా తీర్థయాత్ర తీసుకెళ్దాం అనుకున్నాను, సగంలోనే పాడు చేసాం. తీర్థయాత్రకి వెళ్దాం కానీ నీకు ఒక 10 దెబ్బలు వేసిన తర్వాత తీసుకెళ్తా. అబ్బా అమ్మా అయ్యో అబ్బా అబ్బా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ పెట్టుకోవడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్గా అయితే ఉంటుంది. అబ్బా నాన్నగారు కొట్టకండి సార్, సబ్స్క్రైబ్ నోటీస్ చెప్తున్నాడు నాన్నగారు. పక్కన ఉన్న గంటను కూడా కొట్టడం అస్సలు మర్చిపోకండి. సరే ఫ్రెండ్స్, టేక్ కేర్, బై బై.